హాయ్, వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. మా అమ్మగారు పెయింటింగ్ వేసిన శారీస్ అండి. అప్పుడైతే ఇంకా చాలా ఉండేవి, కొన్ని మాత్రమే ఉన్నాయి ఇంట్లో. అవి మాత్రం చూపిస్తున్నానండి. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. అమ్మ దగ్గరకు వచ్చి ఇంక ఈ పెయింటింగ్ శారీస్ మీకు చూపిద్దామని అనుకున్నాను. ఇవి దాదాపుగా ఒక 20 ఇయర్స్ అయిందండి వేసి. 20 ఇయర్స్ అయింది ఇవన్నీ మా అమ్మ వేసి. ఆమె అయితే ఎక్కడ నేర్చుకోలేదు, సొంతగా ఓన్గానే వేస్తూ ఉండేదన్నమాట. ఇంకా మా అమ్మ వేసేదాన్ని బట్టి ఇంకా మాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చిందన్నమాట. చూడండి, ఇలాగండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇట్లా పవిట్ చెరుగు అంతా ఇలాగా వేసింది. ఇట్లా అండి. తర్వాత ఇంకా దీనికి ఒక అంచులాగా కూడా కుట్టిందండి మా అమ్మ. ఇదంతా పవిట్ చెరుగు ఇలాగండి. ఇట్లాగా అంచుని కుట్టింది అమ్మ. మా అమ్మకు అన్నీ ఇంట్రెస్ట్ అండి. ఆమెని చూసే మేము నేర్చుకున్నామన్నమాట. తర్వాత నేను సపరేట్గా కూడా బయట నేర్చుకున్నాను. మా అమ్మని చూసి ఇంట్రెస్ట్గా నాకు వచ్చింది ఇంట్రెస్ట్. ఇలాగండి, ఎంత బాగుందో చూడండి. అసలు ఏమీ ట్రైనింగ్ అవ్వకుండానే ఆమె ఓన్గా వేసిందన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకొక శారీ అండి. ఇది కృష్ణ బ్లూ శారీ. ఇదిగోండి, పవిట్ చెరుగు ఇంత చక్కగా వేసిద్దమ్మా. ఇదిగోండి ఇలాగా, ఇదంతా పవిట్ చెరుగు అన్నమాట. తర్వాత శారీ మొత్తము ఇలాంటి వేసింది. ఇట్లా మా అమ్మకి ఈ కలర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. కృష్ణ బ్లూ అంటే చాలు బాగా ఇష్టము. తర్వాత పాచి కలర్ గ్రీన్ అంటారు కదా, అది కూడా బాగా ఇష్టం. ఫాల్స్ కూడా అమ్మాయి కుట్టుకుంటుంది అన్నమాట. హ్యాండ్తోనే అమ్మ ఫాల్స్ కూడా కుట్టుకుంటుంది. చూడండి ఎంత బాగా వేసిందో. ఇంట్రెస్ట్ ఉంటే చాలండి, మనము ఇలా వేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. మనం వేసుకుంటే అదొక తృప్తి. ఇంకా థర్డ్ వన్ అండి. ఇదంటే ఆర్గండి శారీ. ఇది కొంచెం ఐరన్ చేయాలన్నమాట. ఉతికి అక్కడ పెట్టుంది ఎప్పుడో కట్టుకొని. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. అసలు ఇది పవిట్ చెరుగండి. ఆర్గండి శారీస్కి చాలా అంటే చాలా బాగుంటాయండి. పెయింటింగ్స్ మాత్రం సూపర్గా ఉంటాయి ఆర్గండి శారీస్కి. వేయడానికి కూడా భలే బాగా కుదురుతుంది. స్ట్రోక్స్ కూడా చాలా బాగా కుదురుతాయి అన్నమాట. నేను ఇంతకుముందు వేస్తున్నాను ఇలాంటి శారీ, కానీ ఇప్పుడు ప్రజెంట్ లేదులేండి. రోజ్ కలర్ వేసాను నేనైతే. మా అమ్మకి నేనే తీసిచ్చాను ఈ ఆర్గండి శారీ. ఈమెకి ఎల్లో తీసిచ్చాను అన్నమాట. అంటే మామిడి పండు కలరు. చూడండి ఎంత చక్కగా ఉంది. అసలు కడితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా అంచుకి ఇలాగ వేసేసింది. ఇలా 2 కలర్స్ వేసి అలా డిజైన్ ఇచ్చేసింది అన్నమాట. ఎంత బాగుందో అసలు. ఆర్గండి శారీస్కి, కాటన్ శారీస్కి సూపరుగా స్ట్రోక్స్ వేయచ్చు పెయింటింగ్స్. ఇంకా అప్పుడైతే చాలా శారీస్ ఉండేవండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే లేవు. ఇది కూడా కాటన్ శారీ అన్నమాట. అకోబా అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ శారీ మీకు చూపిద్దామని ఎక్కడో ఉంటే ఇంకా తీసాను. ఇది అమ్మ దగ్గరకు వచ్చి ఇలా ఒక్కొక్క ఫ్లవర్ని ఇలా వేసింది. దానికే ఇది సేమ్ డిజైన్ వచ్చేస్తుంది, ఏదో వర్క్ వచ్చేస్తుంది దానికి. ఇంకా ఇలా వేసింది అన్నమాట. ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇదైతే కట్టేసి ఇంకేడో మూలబడి ఉంటే తీసానండి, ఇది చూపిద్దామని మీకు. గంజి పెట్టి కడితే మాత్రం చాలా బాగుంటుందన్నమాట. తర్వాత ఇంకొక శారీ. ఇది ఏదో లెమన్ ఎల్లో లాగా ఉంది. ఇదిగోండి ఇలా వేసింది. ఇట్లా అంచు అంతా కూడా ఇలా 2 కలర్స్ ఇచ్చేసింది. ఇదేమో పవిట్ చెరుగు.
తర్వాత ఇంకా అంచు అంతా ఇలాగే వేసేసి అక్కడక్కడ మొగ్గల్లాగా వేసిందండి. ఎంత బాగున్నాయో చూడండి. అసలు కొంటే వస్తాయి, కానీ మనము వేసుకుంటే మాత్రము అదొక తృప్తి. మనం కట్టుకుంటే మన శారీని మనం వేసుకున్న శారీ చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా అమ్మ శారీసు. నా అయితే ఇంటి దగ్గర ఉన్నాయండి. ఒకసారి అయితే నేను మీకు చూపిస్తాను. ఇది కూడా అండి, ఈ కలర్ అంటే మా అమ్మకు చాలా ఇష్టము. పాచీ కలర్ అంటూ ఉంటుంది. కృష్ణ బ్లూ ఈ కలర్ అంటే బాగా ఇష్టం అన్నమాట. ఇట్లా ఒక్కొక్క లీఫ్ లాగా వేసేసింది. అంటే కింద అంచుకి వచ్చింది కాబట్టి ఆ కలర్తోనే అలా ఇచ్చేసింది అన్నమాట. అక్కడక్కడ వేసింది ఇట్లా. తర్వాత ఇది ప్లెయిన్ సిల్క్ శారీ అయితే ఒక్కొక్క ఫ్లవర్ను ఈ విధంగా వేసింది. చాలా అంటే చాలా బాగుంది. ఈ శారీని అయితే నేను కట్టుకుంటూ ఉంటాను. స్కూల్కి కూడా ఎక్కువ కడుతూ ఉంటాయి ఈ శారీని. కృష్ణ బ్లూతో ఒక్కొక్క ఫ్లవర్ వేసింది. చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఫుల్గా వేసేసింది, బాగా నిండుగా. ఇంకొక శారీ ఉందండి. ఇది కూడా ఆర్గండి శారీయే, ఐరన్ చేయాలన్నమాట. ఇదైతే ఎప్పుడో ఇవన్నీ ఈ శారీస్ అన్నీ కూడా దాదాపు ఒక 20 years అయిందండి వేసి అమ్మ. ఇదిగోండి ఎంత బాగా ఉందో. అన్నీ ఓన్గానే డిజైన్స్ గీసేసి వేసేస్తూ ఉంటుంది ఇట్లా. ఇది గంజి పెట్టి ఐరన్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది కట్టుకోవడానికి. ఎంత బాగున్నాయో చూడండి. అసలు అమ్మ ఎక్కడ నేర్చుకోలేదు.